రాష్ట్ర చరిత్రలో తొలిసారి బహిరంగంగా పోలీసులు ఎదురుతిరిగారు. రెడ్ బుక్ వేధింపులపై మూకుమ్మడిగా నిరసన గళ వినిపించారు. డీజీపీ గుప్తా వితండవాదాన్ని పలువురు అధికారులు తిప్పికొట్టారు. వెయిటింగ్లో ఉన్న పోలీసులను అదనపు డీజీ పిలిపించారు. 2 పూటల బయోమెట్రిక్ హాజరు వేయాలని ఆదేశించారు. దీంతో అదనపు డీజీ వ్యాఖ్యలను పోస్టింగులు లేని అధికారులు తీవ్రంగా ఖండించారు. ఏడాదికి పైగా పోస్టింగులు లేవని, జీతాలు లేవని ధ్వజమెత్తారు. పైగా బయోమెట్రిక్ హాజరు పేరుతో వేధింపులేంటని ప్రశ్నించారు. రెడ్ బుక్ వేధింపులపై పోలీస్ అధికారులు తిరుగుబావుట ఎగరవేశారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 100 మందికి పైగా అధికారులు ఒకేసారి బహిరంగంగా గళం వినిపించారు. పోస్టింగ్లు ఇవ్వకుండా సాధిస్తుండడంపై మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. ఏడాదికి పైగా జీతాలు లేవు, కుటుంబాల్ని ఎలా పోషించేదని నిలదీశారు. పైగా ఇప్పుడు బయోమెట్రిక్ హాజరంటూ వేధింపుల్ని మరింత తీవ్రం చేయడంపై మండిపడ్డారు. అసలు పోస్టింగ్లే లేవు, ఇక మా కుటుంబాలు ఎక్కడుండాలి, మేం బయోమెట్రిక్ హాజరు ఎలా వేయాలి అని ప్రశ్నించారు. ఇదంతా పోలీసు ప్రధాన కార్యాలయంలోనే జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు అధికారులు కూడా నిరసన స్వరం వినిపించేంతగా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని మరోసారి స్పష్టమైంది. యావత్ పోలీస్ యంత్రాంగంతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది ఈ ఉదంతం. చంద్రబాబు ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో 24 మంది ఐపీఎస్ అధికారులతో సహా 199 మంది పోలీసు అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా వేధింపులకు తెరతీసింది. ఈ తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్న ప్రభుత్వ పెద్దలు మాత్రం తీరు మార్చుకోలేదు. ఏడాది నుంచి పోలీసు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఇది చాలదన్నట్లుగా అదనపు ఎస్పీ నుంచి సిఐ స్థాయి వరకు పోస్టింగ్లు లేకుండా వెయిటింగ్లో ఉన్న 100 మందికి పైగా అధికారులను సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. పోస్టింగ్ల విషయం తేలుస్తారని ఆశతో వెళ్లిన అధికారులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. రిసెప్షన్ వద్ద చెప్పిన ప్రకారం ఆ అధికారులు అదనపు డీజీ మధుసూదన్ రెడ్డిని కలిశారు. వెయిటింగ్ ఉన్నవారంతా రోజు ఉదయం సాయంత్రం డీజీపీ ఆఫీసులో బయోమెట్రిక్ హాజరు వేయాలని మధుసూదన్ రెడ్డి చెప్పారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ మేరకు ఆదేశించినట్లు తెలిపారు. అదనపు డీజీ చెప్పిన సమాచారంతో పోలీసు అధికారులు ఒక్కసారిగా మండిపడ్డారు. శాఖలో ఎన్నడూ లేని రీతిలో ఆవేశం, ఆవేదన కలగలిపిన నిరసన స్వరం బలంగా వినిపించారు. డీజీపీ అంటే రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి తండ్రి వంటివారు. ఏడాదికి పైగా మాకు పోస్టింగులు లేవని, జీతాలు ఇవ్వడం లేదనే విషయం ఆయనకు తెలియదా? 100 మంది పోలీసు అధికారులు కుటుంబాలను ఎలా పోషిస్తున్నారు, పిల్లల చదువులు, ఇతర బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వేధింపులు చాలా ఉన్నట్టు ఇప్పుడు డీజీపీ ఆఫీసులో రోజు ఉదయం సాయంత్రం బయోమెట్రిక్ హాజరు వేయాలని చెప్పడం ఏంటని ధ్వజమెత్తారు. పోలీసు అధికారుల ఆగ్రహం చూసి అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి అవాక్కయ్యారు. అధికారులు వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో తప్పుబట్టే అంశం ఏదీ లేకపోవడంతో ఆయన వారిని ఏమీ అనలేకపోయారు. వారి ఆవేదన పట్ల తనకు సానుభూతి ఉందని చెప్పినట్టు సమాచారం. డీజీపీ గుప్తా ఆదేశాలనే తాను చేరవేశానని అన్నారు. సమస్యను డీజీపీతోనే చర్చించాలని సూచించారు. వెయిటింగ్లో ఉన్న పోస్టింగ్ అనే తన మాటను నెగ్గించుకునేందుకే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తాజా ఎత్తుగడ వేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెయిటింగ్లో ఉన్న అధికారులు రోజు ఉదయం సాయంత్రం వచ్చి బయోమెట్రిక్ హాజరు వేయాలని ఆదేశించినట్లు సమాచారం. కానీ అనూహ్యంగా అధికారులు పూర్తిగా ఎదురు తిరగడంతో పోలీస్ బాస్లకు నోట మాట రాలేదు. కాగా ఈ పరిణామం రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దల రెడ్ బుక్ కుట్ర, అందుకు వత్తాసు పలుకుతున్న పోలీస్ బాస్ల తీరుతో తమ డిపార్ట్మెంట్ ఆత్మగౌరవం దెబ్బతింటోందని పోలీసు వర్గాలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.